మహాలయ పక్షం ఎందుకు పవిత్రమైనది? ఈ కాలంలో శ్రాద్ధం ఎందుకు తప్పనిసరి? పితృదోషం ఎలా తీరుతుంది? ఈ సమయంలో చేసే అన్నదానానికున్న ప్రాధాన్యం ఏమిటి? తదితర అంశాలతో సాగేదే ఈనాటి పరమార్థం. మహాలయము అనగా గొప్ప వినాశనము లేదా మరణము అని అర్థం. ఈ పక్షం రోజులు అనగా 15 రోజులు పితృదేవతలను స్మరిస్తూ వారిని పూజించడం జరుగుతుంది. ఈ మహాలయ పక్షాన్నే పితృపక్షం అని కూడా అంటారు. భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చే 15 రోజులు మహాలయ పక్షంగా పరిగణిస్తారు. అనగా ఈ రోజు నుండి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మహాలయ పక్షం. ఈ కాలంలో శ్రాద్ధ కర్మలు చేయాలి. అంటే పూర్వీకులు ఏ తిథిలో మరణించారో ఆ తిథిని బట్టి ఈ పక్షంలో తర్పణం, శ్రాద్ధ కర్మలు చేయాలి. ఈ సందర్భంగా పేదలకు, అవసరమైన వారికి అన్నదానం చేస్తే అనంతకోటి యజ్ఞ ఫలితం లభిస్తుందని నమ్మకం. ఈ పక్షంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు మాత్రం చేయకూడదు. కర్ణుడు భూమిపైకి వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులను కూడా మహాలయ పక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుంచి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరిచేందుకు శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృరుణం నుండి ముక్తి పొందడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు. పితృగణాల శ్రాద్ధకర్మ గౌరవప్రదంగా చేయడం సంతానం తప్పనిసరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలాన్ని చేరుకుంటారు. వారు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రుల వద్దకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. శ్రాద్ధం చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదరపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధకర్మలో నువ్వులు, గూఢ మిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయమవుతుంది. అన్ని దానాల్లోకి అన్నదానం ప్రధానమైంది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడి వద్దకు వెళ్లి తనను భూమిపైకి పంపాలని ప్రాధేయపడతాడు. ఈ క్రమంలో కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజున భూమిపైకి చేరుకొని పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలి తిరిగి అమావాస్య రోజున స్వర్గానికి చేరుకుంటాడు. ఇలా కర్ణుడు భూమిపైకి వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షమని అంటారు. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవడం, ఆటంకాలు, వైఫల్యాలు, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, ముఖ్యంగా సంతాన సౌభాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తప్పక తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పుల్ని తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. మహాలయ పక్షం మన పితృ రుణాన్ని తీర్చే కాలం. శ్రద్ధతో చేసే శ్రాద్ధం, తర్పణం, అన్నదానం పితృదేవతలకు సంతృప్తినిస్తాయి. సంతోషించిన పితరులు ఆయుష్మత్వం, సంతానం, సుఖ సంపదలు ప్రసాదిస్తారు. ఈ పుణ్యకాలంలో శ్రద్ధాభక్తులతో కర్మలు చేసి
పితృ ఆశీస్సులు పొందడం సంతతి ధర్మం. ఇది మహాలయ పక్షం గురించిన పరమార్థం. మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో. జనకారణ తారయతా పితక